నమస్కారం, నేను డాక్టర్ శిరీషా రెడ్డి. ఈ వీడియో మొదలుపెట్టే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మన కశ్మీర్లోని అనంతనాగ్ డిస్టిక్లో పహల్గామ్లో జరిగిన ఈ టెర్రర్ అటాక్ వల్ల చాలామంది పర్యాటకులు చనిపోయినందుకు తీవ్ర దిగ్భ్రాంతి గురి అయినాం. ఈ మతోన్మాద టెర్రరిజం అనేది మోస్ట్ డేంజరస్ థింగ్. దీనిని ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకెళ్తున్నా వారికి ఎలాంటి గుణపాఠం చెప్పాలో అన్నది మన గవర్నమెంట్ చర్యలు తీసుకుంటుంది. కానీ ఒక నిజం మాట్లాడాలనుకుంటుంది. ఏంటంటే, ఈ మతోన్మాద టెర్రరిజం అనేది ఎంత డేంజరస్ అంటే, అదేవిధంగా సెక్యులర్ హిందూ అనే వాళ్ళు కూడా అంతే డేంజరస్ టు అవర్ కంట్రీ. ఈ మతోన్మాద టెర్రరిజం జరిగిందని ప్రతి ఒక్కరూ వాళ్ళ గొంతు విప్పి మాట్లాడగలుగుతారు. అదేవిధంగా వాటికి తగ్గ చర్యలు ఏ విధంగా మనము చేస్తే బాగుంటుంది అనే విషయాల గురించి మాట్లాడగలిగినప్పుడు మనకు ఒక ఖచ్చితమైన అవగాహన ఏర్పడినప్పుడు మన దేశం చాలా అభివృద్ధి చెందుతుంది. ఈ మతోన్మాద టెర్రరిజం కాల్పులు జరిగేటప్పుడు వాళ్ళు ఆ చెట్ల వెనకాల నుండి వస్తూ కెమెరా షూటింగ్ కూడా చేస్తూ, అదేవిధంగా ముందుకు వచ్చి హిందువులా అని కన్ఫర్మ్ చేసుకుని ఆధార్ కార్డ్ చెకింగ్ చేయడం, ఇస్లామిక్ వర్డ్స్ మాట్లాడమని చెప్పడం, అదేవిధంగా ప్యాంట్ ఇప్పి మరీ చెక్ చేయడం, పేరేంటి అని అడిగి హిందూ అనగానే చంపేయడం, ఇలాంటి చర్యలకు పాల్పడిన వారు ఒక భయాందోళనని మన దేశంలో వ్యాప్తి చెందించి వైలెన్స్ క్రియేట్ చేసి ఇంత నీచానికి దిగజారుతున్నారు. ఆ భయం అనేది స్ప్రెడ్ చేస్తూ మన అభివృద్ధిని కిందకి నెట్టి మన సొసైటీని డివైడ్ చేస్తూ వాళ్ళు చేసే పన్నాగాలు ఇవి. మన దేశ అభివృద్ధిని అణగదొక్కాలని ప్రయత్నించుతున్నారు. అదేవిధంగా మన సనాతన ధర్మాన్ని, మన హిందుత్వాన్ని అణచివేయాలి అని వారికి వాళ్ళ సంస్థల దగ్గర నుండి ఈ ప్రోత్సహించే సంస్థలు అన్నీ ఇస్లామిక్ సంస్థలు, వాళ్ళు ఇవన్నీ మదర్సాలలో ఇనిషియేట్ చేస్తూ పెంపొందించుతున్నారు. అటాక్స్ కనబడతాయి, కానీ సూడో సెక్యులర్ హిందూస్ మన దేశంలోనే ఉండి మన మతానికి ఎసరు పెట్టే విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు. వీరు బయటకు కనపడరు, బట్ దే ఆర్ మోర్ డేంజరస్ టు అవర్ కంట్రీ. ఇది ఒకటి తెలుసుకోవాలి. ఇది పచ్చి నిజం. హిందూ పర్యాటకులనే లక్ష్యంగా పెట్టుకొని అందరము అదేవిధంగా అనుకొని కాశ్మీర్ మనది, అది స్విట్జర్లాండ్ లాంటి కాశ్మీర్ అది, అక్కడ వెళ్ళి వాతావరణాన్ని ఆస్వాదిస్తూ రిలాక్స్ అవుతామని, ఏ బ్యూటీ ఫుల్ హెవెన్ని చూద్దాము అని మన పర్యాటకులు అక్కడ ఎక్కువ సంఖ్యలో ఇప్పుడు వెళ్తూ ఉంటారు. అండ్ జూలై ఆగస్టులో ఎక్కువ మంది వెళ్తూ ఉంటారు. అమర్నాథ్ యాత్ర అని చెప్పేసి. అమర్నాథ్ యాత్ర అక్కడ నుండి 45 కిలోమీటర్స్ ఫ్రమ్ పహల్గామ్. అండ్ ఏదైతే పిఓకే లైన్ ఆఫ్ కంట్రోల్ నుండి ఇది 90 కిలోమీటర్స్. సో పాకిస్తాన్ వాళ్ళు చీఫ్ ఏమంటాడంటే, మాకేం సంబంధం లేదు, అది 90 కిలోమీటర్స్ లోపల ఉంది, అది మీ వాళ్ళే చేసుకున్నారు అన్నట్టు. ఇది వాళ్ళ రెస్పాన్స్, ఇది అన్నట్టు. నూతనంగా అభివృద్ధి చెందుతున్న చోటు అది. అదేవిధంగా ఫైనాన్షియల్గా మన కాశ్మీర్ వాసులకి ఎంతో ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఇచ్చే
తీరుగా వెళ్తున్నది. ఈ గవర్నమెంట్ ఎన్నో విధాలుగా వాళ్ళకి లాభం చేకూర్చే విధంగా టూరిజంని డెవలప్ చేసింది. తీవ్రవాదుల చేతిలో ప్రాణాలు 28 మంది కోల్పోయారు. ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిందే, చెప్పి తీరుతాం. మన గవర్నమెంట్కి పని చేయట్లేదు. ప్రతి ఒక్కరి కోసము, దేశంలో ఉన్న పౌరులందరి కోసం ఆయన పనిచేస్తున్నారు. దేశ రక్షణే ఆయన బాధ్యత అనుకుని పనిచేస్తున్నారు. ఇలాంటి ప్రధానమంత్రికి మనం అందరం సపోర్ట్ చేయాల్సిందే. లేదు అంటే రేపు అదే పరిస్థితి మన ఇళ్లల్లో, మన పిల్లలకి కానీ, మన ఆస్తులకి కానీ సెక్యూరిటీ లేకుండా పోతుంది. ఇది అందరూ గమనించాల్సిన విషయం. ఆర్టికల్ 19 అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఊరుకునేది లేదు. వాళ్ళకి బుద్ధి మరీ చెప్పి వదలాలి. బ్లేమ్ చేస్తూ ఉన్నారు. ఇంకా వాళ్ళు ఆ సమయంలో అక్కడికి ఎందుకు వెళ్ళారు, ఆ డ్రెస్ ఎందుకు వేసుకున్నారు అది అనుకుంటా. మన దేశంలో మన పర్యాటకులు స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటే డోంట్ బ్లేమ్ దెమ్. మనము మన భారతదేశాన్ని ముక్కలు చేయనీయము. అదేవిధంగా ఐకమత్యంగా ఉందాము. ఈ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే మోడీ గారు సౌదీ అరేబియా నుండి ఇండియా వచ్చేశారు. అదేవిధంగా అమిత్ షా గారు కశ్మీర్ బయలుదేరారు. అజిత్ దోవల్ గారు, జయశంకర్ గారు మీటింగ్ ఆర్గనైజ్ చేసుకొని వాళ్ళు కలిశారు. ఉమర్ అబ్దుల్లా నుండి పుతిన్ వరకు అందరూ ప్రపంచవ్యాప్తంగా ఈ సంఘటన గురించి మాట్లాడుకుంటూ మనందరికీ అన్ని దేశాల వారు మనకి సపోర్టివ్గా స్పందించి రెస్పాండ్ అయ్యారు. ఖచ్చితంగా మనం ఇలాంటి విషయాలని మాట్లాడాలి. మన గవర్నమెంట్ రిటాలియేట్ చేస్తానని హామీ ఇచ్చారు. ఊరీ స్ట్రైక్స్ కానీ, బాలాకోట్ స్ట్రైక్స్ కానీ, కశ్మీర్ వ్యాలీ ఎంట్రీలో ఊరీ స్ట్రైక్స్ జరిగాయి. మనము వీడియోలు తీసుకోవాలి. నెక్స్ట్ టైం వీడియోస్ మనం కూడా తీసుకొని ఎవరికి ఎలాంటి ఎంత కఠినమైన శిక్షని విధించారు అన్నది తెలియజేసేలా చేయాలి. సో దట్ నెక్స్ట్ టైం వాళ్ళు మన నేషన్ సైడ్ చూడడానికి కూడా భయపడాలి. మనం తీసుకునే ప్రతి చర్య వారి గుండెల్లో భయం పుట్టించాలి. మొన్న జరిగిన ఇన్సిడెంట్లో కర్ణాటక నుండి వచ్చిన మంజునాథ్ పల్లవి గారు వారు ఆ చనిపోయే ముందు రోజు వాళ్ళు బోట్లో ఎక్కారు. దాన్ని షికారా అంటారు. దాంట్లో వాళ్ళు ప్రయాణిస్తున్నప్పుడు ఆమె ఏ విధంగా సంబోధించింది అంటే, మహమ్మద్ రఫీజీ, హే మహమ్మద్ రఫీజీ అని చెప్పి సంబోధించడం మొదలుపెట్టారు. అంటే మన భారతీయ పౌరులకి యూనిటీ ఇన్ డైవర్సిటీ, మనం ఏ విధంగా అందరితో మెదగాలి, అందరికీ ఏ విధంగా రెస్పెక్ట్ ఇవ్వాలి, అదే ఉద్దేశంలో మనం అందరం ఉంటాము, అదే విధంగా ఉంటున్నాము. కానీ ఆ మతోన్మాదులకు, ఇస్లామిక్ టెర్రరిస్టులకి అవన్నీ ఏమీ వంట పట్టవు. ఆ సంస్థలకి అలాంటివి వీఆర్ డిఫరెంట్ ఫ్రమ్ హిందూస్ ఇన్ ఎవ్రీ వే అని చెప్పి వాళ్ళు మదర్సాలలో ట్రైనింగ్ ఇస్తారు. ఎలా ద్వేషించాలి, ఏ విధంగా హిందువులను టార్గెట్ చేయాలి, మన ఫండ్స్ అన్ని తీసుకొని మనకే ఉసిగొల్పుతారు వాళ్ళని. దీనికి సహకరించేవారు ఏవైతే మన దేశ ద్రోహం చేసే పార్టీలు కానీ, సెక్యులర్స్ కానీ మన దేశంలోనే ఉంటూ ఉగ్రవాదానికి సపోర్ట్ చేస్తూ మన దేశాన్ని నాశనం పట్టించే అంత పరిస్థితికి దిగజారి డబ్బుల కోసము, ఈ ఫండ్స్ కోసము, ఈ డబ్బులకు లొంగిపోయి ప్రవర్తిస్తూ ఉంటారు. పూణే నుండి వచ్చారు.
తను ఆ టెర్రరిస్ట్ అటాక్ సౌండ్ విని టెంట్ కింద దాచుకుంటే ఆయనని మెడపెట్టి ఊత్తి బయటికి లాగి మరీను ఇస్లామిక్ వర్డ్స్ చెప్పండి అని చెప్పలేదు అనగానే 3 బుల్లెట్స్ పెట్టి కాల్చేశారు ఆన్ ద స్పాట్. అదేవిధంగా ఇంకో హనీమూన్ కపుల్ కూడా 6 days కూడా అవ్వలేదు పెళ్ళయి, ఆయనను కూడా చంపేశారు. ఎంతటి ఘాతకానికి పాల్పడ్డారు అంటే ఈ మతోన్మాదులు. మతోన్మాదం అనేది మోస్ట్ డేంజరస్ అటాక్. మనకి ఒక కొత్త చాప్టర్, ఈ సంఘటన ద్వారా ఒక కొత్త చాప్టర్ ఓపెన్ చేసుకోవచ్చు. వాట్ వీ నీడ్ టు డూ ఈస్ ప్రొటెక్టింగ్ అవర్ నేషన్ అండ్ జనరల్ సెక్యూరిటీ ఆఫ్ నేషన్. వాళ్ళు ఈ భయంకరమైన సిచ్యువేషన్ని క్రియేట్ చేసి మనలో భయాన్ని కల్పించి ఈ వాయిలెన్స్, ఈ డివైడ్ అండ్ రూల్ పాలసీ ప్లే చేస్తూ మన దేశ రక్షణకి దెబ్బతీసే విధంగాను, అదేవిధంగా దేశ ఆర్థిక పరిస్థితిని దిగదార్చేందుకు కానీ పాటుపడుతున్నారు. భారతదేశాన్ని ముక్కలు చేయనీయము, అదేవిధంగా ఐకమత్యంగా ఉందాము. జై శ్రీరామ్.